మీలో సోమరితనం అనే లక్షణం ఉంటే వెంటనే ఈ నిమిషంలోనే దాన్ని వదులుకోవడానికి ప్రయత్నం చేయండి. సోమరితనం ఉంటే మనం జీవితంలో ఏమీ సాధించలేం. మనలో సోమరితనం ఉంటే మనం అన్నింటా వెనకబడిపోతాం. ఏ పని చేయని వారంటే ఈ సమాజం మనల్ని చాలా అలుసుగా చూస్తుంది. సోమరితనం వల్ల విషయాల పట్ల మనలో ఆసక్తి తగ్గిపోతుంది. సోమరితనం వల్ల మనం ఆర్థికంగా ఎంతో చితికిపోతాం. మనం అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయకుండా అయిపోతాం. మనలో అన్నింటా అభివృద్ధి కుంటుపడుతుంది. ఈ సోమరితనం అనే లక్షణం వల్ల అందరిలోనూ మనం చులకన గావించబడతాం. మన బంధువర్గంలోనూ స్నేహవర్గంలోనూ మనం ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఒక్క లక్షణంతో మన జీవితం ఎక్కడ వేసిన గొంగళిగా మారిపోతుంది. ఇది మనకు మన కుటుంబానికి చెరుపు తీసుకొస్తుంది. ఈ సోమరితనం వల్ల మనలో అనారోగ్యం వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. ఈ సోమరితనం మనలో పని చేయాలనే ఆసక్తిని చంపివేస్తుంది. జీవితాన్ని నిర్వీర్యంగా నిస్తేజంగా మార్చివేస్తుంది. జీవితం అంటే ఒక సజీవమైన నదిలా ఎప్పుడూ నవోన్మేషంగా పారుతూ ఉండాలి. ఎండిపోయిన నది అందవిహీనంగా కనబడుతుంది కదా. ఈ సోమరితనం మనలో ఆనందాన్ని హరించి వేస్తుంది. ఒక గురువుగారు సోమరి అయిన తన శిష్యుడిని పిలిచి, నాయన కట్టెలు కొట్టి తీసుకురారా అంటే ఆ శిష్యుడు, గురువుగారు గొడ్డలి విరిగిపోయిందండి అని సమాధానం చెబుతాడు. పోనీ పూలైనా తీసుకురా శిష్య అంటే, గురువుగారు నాకు కాళ్ళు చాలా నొప్పిగా ఉంది గురువుగారు అంటాడు ఆ శిష్యుడు. పోనీ ఆశ్రమాన్నైనా శుభ్రం చేయనాయనా అంటే, గురువుగారు నాకు చేతులు చాలా నొప్పెడుతున్నాయి గురువుగారు అని చెబుతాడు. పోనీలేనైనా అక్కడ ఆ ప్రసాదం ఉంది చూడు, దాన్ని తీసుకుని తిను అని గురువుగారు చెప్పగానే ఆ శిష్యుడు, గురువుగారు మీరు నాకు ఎన్నో పనులు చెప్పారు, కానీ ఏదీ చేయలేకపోయాను. గురువుగారు మీరు చెప్పినందువల్ల ఈ ఒక్క పనిని చేస్తాను అంటాడు. సోమరుల యొక్క లక్షణం ఇలానే ఉంటుంది. సోమరితనం వల్ల శరీరం చురుకుగా ఉండదు. అందువల్ల మనం అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది. సోమరితనం మన తెలివిని, విజ్ఞానాన్ని ఎందుకో కొరగాకుండా చేస్తుంది. ఈ ఒక్క లక్షణం మనకు, మన కుటుంబానికి, సమాజానికి మనల్ని ఎందుకు కొరగాకుండా చేసి పారేస్తుంది. మనం ఉత్సాహంగా ఉంటేనే కదా ఏ పనినైనా మనం సాధించగలం. మనలో అన్ని అవలక్షణాలకు ఈ సోమరితనం కారణమవుతుంది.